దేవికోస గారు అడుగుతున్నారండి, సార్ చాలా బాగా చెప్పారండి మీరు. నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను, నా ఫేస్ చాలా బాగుంది ముందు కంటే ప్రజెంట్. అలానే థ్యాంక్ యూ సార్, అసలు ఇప్పుడు ప్రజెంట్ మంచిగా అనిపిస్తుంది, నేను అలానే కంటిన్యూ చేస్తానని కామెంట్ పెట్టారండి. అలానే ఏఆర్కి వీలాగ్స్ గారు అన్నారండి, హాయ్ సార్, నా బాడీ మొత్తం ఫేర్ స్కిన్ ఉంది, కానీ నా ఫేస్ పైన, నెక్ పైన, బ్రిస్ట్ నుంచి ఫింగర్స్ వరకు బ్లాక్గా ఉంది. ఏమైనా క్రీమ్ వాడమంటారా, లేకపోతే ఏమైనా లేజర్ పీల్స్ ఏమైనా చేయించుకోవాలా అని అడుగుతున్నారండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇలా ప్రోత్సాహకంగా నాకు చెప్తూ ఉంటే, అలానే మీరు సన్ స్క్రీన్స్ అనేది వాడుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మీ సొంతం అవుతాయి. అలానే ఫేస్ పైన, నెక్ పైన, చేతుల పైన ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అని ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి సన్ స్క్రీన్స్ అనే దాని గురించి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికని నా ఛానల్లో పాత వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా ఉదయం మధ్యాహ్నం పెట్టాలండి. ఒకవేళ మీరు వంటగదిలో కానీ మీరు ఎక్కువ టైం ఏమైనా స్పెండ్ చేస్తున్నారు అని అంటే సూర్యుడి వెలుతురులో ఖచ్చితంగా సన్ స్క్రీన్ ఉదయం, అలానే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ టైంలో, అలానే మధ్యాహ్నం ఒకసారి, ఒకవేళ సాయంత్రం 3ంటికి 4ంటికి ఒకవేళ మీరు ఎండలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే మళ్ళీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్ అనేది మనం ఖచ్చితంగా సూర్యుడి వెలుతురు నుంచి తగలకుండా మనం జాగ్రత్త పడటానికని మెయిన్ కవచం లాంటిదండి. సో ఈ సన్ స్క్రీన్స్ని ఎంతగా పెడితే మనకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. నా యూజర్, సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు, సో అదే సాక్ష్యం. అలానే ముఖ్యమైనది ఏంటంటే ఫేస్ పైన, నెక్ పైన మీకు నల్లగా ఉండి, బ్రెస్ట్ పైన కూడా ఫింగర్స్ పైన నల్లగా ఉందనంటే అది పిగ్మెంటేషన్స్ ఉన్నట్టు. అయితే ఈ పిగ్మెంటేషన్స్లో మనకి వైటమిన్ B12 కానివ్వండి, డి కానివ్వండి, కార్టిసల్, ACTH లెవెల్స్ కానివ్వండి వేరియబుల్గా ఉంటే, దానితోటి డెఫిషియన్సీస్ ఏమైనా ఉండి, ఫ్లక్చుయేషన్స్ ఏమైనా ఉంటే దానితోటి కూడా పిగ్మెంటేషన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఈ పిగ్మెంటేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనంటే ముఖ్యమైనది సన్ స్క్రీన్ అండి. నా పాత వీడియోస్లో చెప్పాను, నా సబ్స్క్రైబర్స్, యూజర్స్ కూడా అందరు యూజ్ చేయటం మొదలెట్టారు సన్ స్క్రీన్స్ కూడా. ఈ సన్ స్క్రీన్స్లో నానో ఎన్క్యాప్సులేటెడ్ సన్ స్క్రీన్స్ అండి, మైక్రోనైజ్డ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి, జిడ్డుగా ఎక్కువ కనిపించదు. దీని మీద కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ కూడా అప్లై చేస్తూ ఉంటారు. నా పేషెంట్స్ ఎంతోమంది వచ్చి నేను వీడియోస్లో చెప్పటం చూసి కాంపాక్ట్ సన్ స్క్రీన్స్, ఫౌండేషన్ సన్ స్క్రీన్స్ బాగుంటాయి కదా సార్, ఒకసారి ట్రై చేస్తామని తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ అనేది ఎలా చేస్తారనంటే, ఫస్ట్ మనం రొటీన్ సన్ స్క్రీన్ అనేది పెట్టి దాని మీద కాంపాక్ట్ అనేది అప్లై చేస్తే మీకు పౌడర్ లాగా దాన్ని యూస్ చేసుకుంటే జిడ్డుగా కనిపించటం కానివ్వండి, లేక డార్క్గా కనిపించటం కానీ తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇది మీకు యాడెడ్ ప్రొటెక్షన్, అంటే మీకు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా అడిషనల్గా మీకు అది ప్రొటెక్షన్ చేస్తుందండి. సో ఈ ఎండాకాలంలో మనం సన్ స్క్రీన్ పెట్టుకుంటే చెమటలు రావటం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా, ఇది కాంపాక్ట్ సన్ స్క్రీన్ దానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎండల్లో తిరుగుతుంటే సన్ స్క్రీన్ పెట్టుకొని దాని మీద కాంపాక్ట్ సన్ స్క్రీన్ పెట్టుకోండి, చెమటలు వస్తే దాన్ని అద్దుకోండి, అంతేగాని తుడుచుకోవాల్సిన అవసరం లేదనమాట. చెమటలు మంచిగా బయటికి వస్తున్నాయి అని అంటే మీకు సన్ స్క్రీన్ ఇంకా బాగా పనిచేస్తున్నట్టుగానే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే సన్ స్క్రీన్ మీకు చర్మం లోపలికి ఇమిడినాక మీకు స్వెట్ గ్లాండ్స్ని మీకు బ్లాక్ చేయకుండా చక్కగా స్వెట్ గ్లాండ్స్ కూడా దాని పని చేసుకుంటుందని అంటే సన్ స్క్రీన్ కరెక్ట్గా పనిచేస్తున్నట్టుగా. అలానే మనకి సన్ స్క్రీన్స్ మంచిగా వాడుకుంటూ ఉండి మనం రాత్రిపూట కూడా కొన్ని క్రీమ్స్, సీరమ్స్ పెట్టుకోవచ్చండి. నేను ఒక క్రీము అలా అప్లై చేసుకోండి మీకు చాలా బాగుంటుంది అని అంటే అలా కాదండి. పద్ధతి ప్రకారంగా మనము ఏం చేయాలి అని అంటే అసలు స్కిన్కి ఏ విధమైన స్కిన్ క్రీమ్స్ పనిచేస్తుంది, అలానే సీరమ్స్ ఏమైనా అవసరం ఉంటుందా, ఆ సీరమ్స్తో డ్రైనెస్ వస్తే ఏమైనా మాయిశ్చరైజర్ పెట్టాలా, అలానే వైటమిన్ C, గ్లూటథైన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, అలానే ఫేస్ వాష్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, ఏ విధంగా ఫేస్ వాషెస్ చేయాలి అనే వాటి గురించి మనం తెలుసుకోవాలన్నమాట. నైట్ టైం క్రీమ్స్, సీరమ్స్ మనం పెట్టుకున్నప్పుడు చర్మంలో డ్రైనెస్ రావచ్చండి. దానికోసమని నేను సెలిసాఫ్ట్ అనే మాయిశ్చరైజర్ ఇస్తూ ఉంటాను. దానితోటి మన చర్మంలోకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ చర్మంలోకి సాఫ్ట్నెస్ సెలిసాఫ్ట్ తీసుకొచ్చిన ఆ తర్వాత సీరమ్స్ అనేటివి సాఫ్ట్గా చేయటమే కాకుండా పిగ్మెంటేషన్లో ఉన్న నలుపు, చర్మంలో ఉన్న నలుపు ఇలాంటివన్నీ మనం ఖచ్చితంగా చూస్తామండి. దానితో పాటు ముఖ్యమైనవి మనం చూసుకోవాల్సింది ఏంటంటే గ్లూటథైన్, వైటమిన్ C టాబ్లెట్స్ కూడా. గ్లూటథైన్, వైటమిన్ C's ఏం చేస్తాయి అని అంటే యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయండి. యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ తోటి ఏమవుతుందనంటే మీ చర్మంలో ఉన్న రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ని తగ్గించేస్తూ ఉంటుందన్నమాట.
అంటే స్కిన్లో ఉన్న డ్యామేజ్ని దాన్ని తగ్గించేసి కరిగిచ్చేస్తూ ఉంటుంది. అలా చేయటం వల్ల చర్మంలో ఉన్న నలుపు అంతా మంచిగా తగ్గి ఎక్కువ నలుపు లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకి చర్మంలో ఉన్న నలుపు మంచిగా తగ్గాలి, ఇంకా బెటర్గా కావాలి, ట్యానింగ్ ఉన్నది బాగా తగ్గాలి అని అంటే మాత్రం మనం లేజర్స్, పీల్స్ అవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ అంటే చాలా సేఫ్ అండి. లేజర్స్ అంటే పెద్ద పదం అని యూస్ చేసి అని అనుకుంటాం కానీ అండి, పీల్స్, లేజర్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తాయి. క్రీమ్స్, ట్యాబ్లెట్స్ తోటే కాకుండా పీల్స్, లేజర్స్ మనం చేస్తూ ఉంటే రిజల్ట్స్ అనేటివి బెటర్గా వస్తూ ఉంటాయండి. అయితే ట్యాబ్లెట్స్, లేజర్స్ మనం ఇవన్నీ కాంబినేషన్లో చేయాలండి. కేవలం మనం లేజర్స్ చేసేసి క్రీమ్స్ ఏం పూసుకోవాల్సిన అవసరం లేదు, సీరమ్స్ ఏం పూసుకోవాల్సిన అవసరం లేదంటే అలా కాదండి. మనం ఖచ్చితంగా రెగ్యులర్గా వాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. మనం మంచిగా ఎవ్రీ డే మనం చేస్తున్న రొటీన్ తోటి నెలకు ఒక మాట వచ్చి లేజర్ కానీ, పీల్ కానీ చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు దగ్గరే ఉన్నారు, రావడానికి ఈజీగా ఉంటుంది అని అంటే 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అయితే ఈ రిజల్ట్స్ రావడానికని 1 నెల, 15 రోజులు, 2 నెలలు కాదండి. ఖచ్చితంగా మనం ఒక 6 నెలలు, 8 నెలలు అని పెట్టుకొని చేయాలి. పిగ్మెంటేషన్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి సరైన టైం మనం ఇవ్వాలి. ఏదైనా కానీ శరీరానికి మనం టైం ఇస్తే, చర్మానికి మనం టైం ఇస్తే రికవరీ అవ్వటం, రిపేర్ అవ్వటం, రీజనరేట్ అవ్వటం ఇవన్నీ చర్మానికి లక్షణం అన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి. లేజర్స్ అనేటివి నెలకు ఒకసారి చేస్తారండి. పీల్స్ అనేది 15 రోజులకు ఒకసారైనా చేయొచ్చు. లేజర్స్తో కాంబినేషన్లో కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మంలో మనకి మార్పులు అనేటివి మంచిగా వస్తూ ఉంటాయి. లేజర్స్ అనేటివి మనకి చాలా సేఫ్గా ఉంటాయండి. పిగ్మెంటేషన్ కోసం చేయాల్సినవి. లేజర్ కోసం మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చర్మంలోకి అలా ఇన్విజిబుల్ వేవ్ లెంత్ అలా వెళ్ళిపోతూ అక్కడ లోపల కరుగుతూ ఉంటుంది అనమాట. అలా కరుగుతూ ఉండటంతో మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. అలా కరుగుతూ ఉన్నప్పుడు మనకి నెమ్మదిగా మనకి తగ్గుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనం చేస్తూ పోతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. అయితే చర్మంలో మనకి ఏంటనంటే మనకి ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ ఇవన్నీ పెట్టుకుంటూ పోతూ ఉంటే మనకి మంచిగా ఉంటుందండి. దానితో పాటు లేజర్స్, పీల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఏ విధమైన లేజర్స్, కొత్త లేజర్స్, బ్లూ లేజర్స్ అని వచ్చాయండి. దానికి చాలా బాగా రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు రెగ్యులర్గా వస్తుంటే ఆ బ్లూ లేజర్స్ అనేటివి మంచిగా రిజల్ట్స్ వస్తాయి. అయితే పీల్స్ ఎలాంటివి అని అంటే విజిబుల్ పీలింగ్ ఉండదండి. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, నాకు మొత్తం పీల్ అయిపోతుంటే ఎలా అండి, చర్మం అంతా బాగా ఇదైపోతూ ఉంటుంది, పొట్టు లేచి వచ్చేస్తుంది కదా అని అంటే అలాంటి పీల్స్ కాదండి. విజిబుల్ పీలింగ్ ఉంటుందండి, ఇన్విజిబుల్ పీలింగ్ ఉంటుందన్నమాట. విజిబుల్ పీలింగ్ అనేటివి రెటినాయిక్ యాసిడ్ పీల్స్ కానివ్వండి, లేకపోతే గోల్డెన్ పీల్స్ కానివ్వండి, ఇవి ఉంటాయి. అవి చర్మంలో ఉన్న పైన పొరని లేపేస్తూ ఉంటాయి. కానీ ఇన్విజిబుల్ పీల్స్ అనేటివి ఎక్కువగా వాడతామండి. ఇన్విజిబుల్ పీల్స్ అనేటివి ఏంటంటే చర్మం పైన పెట్టినప్పుడు లోపల చర్మం కణాలు లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏరియాస్ని టార్గెట్ చేస్తుంది. అయితే ఈ పీల్ చేసుకున్నాక మనకి విజిబుల్గా పీలింగ్ అంటే చర్మం ఇలా పొట్టు లేవటం అనేది ఉండదండి. దానికి నెమ్మదిగా చిన్న కణాలు పోతూ ఉంటాయి. అయితే చిన్న కణాలు పోయినప్పుడు కొత్త కణాలు వస్తూ ఉంటాయి కాబట్టి స్కిన్లో ఫ్రెష్ లుక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా పీల్స్ మనం చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. లేజర్స్ ఏం చేస్తాయి, చర్మ కణాలు లోపలికి వెళ్ళి కణాలని మనం తీసేయటం కంటే కణాల లోపల ఉన్న ప్రాబ్లమ్ని తీసేస్తుంది, లేక కణాల మధ్యలో ఉన్న నలుపుని తీసేస్తుంది. సో దాంతో మనకి లేజర్స్కి బెనిఫిట్ ఉంటుంది. హైలీ స్పెసిఫిక్ ఉంటాయి అన్నమాట. అవి లోపలికి వెళ్తాయి, చర్మంలో ఉన్న నలుపుని అది మెల్లగా కరిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి నెమ్మదిగా నెలకు ఒకసారి చేస్తారు. ఇన్విజిబుల్ అండి, పెయిన్లెస్గా ఉంటుంది. మీరు చక్కగా ఇక్కడ మీకు ఫేస్ పైన టక్ మనం చేస్తారండి. దాంతో అది మెల్లమెల్లగా మీకు అంతా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానికి మనం లేజర్స్ అనేవి, పీల్స్ అనేవి ఈ విధంగా చేస్తామండి. మీకు ఇంకా తెలుసుకోవాలని ఏ విధంగా మనకి సేఫ్ ఉంటాయి అనే దాని గురించి అని తెలుసుకోవాలని అనుకుంటే తప్పకుండా మీరు మా సెంటర్కి వచ్చి ఎంతమంది డాక్టర్లు కష్టపడుతున్నారు మీకోసం అనేది తప్పకుండా చూడొచ్చండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒక పేపర్ మీద రాసుకుని వచ్చినా, ఒక విధంగా మీరు సెల్ ఫోన్లో రాసుకుని వచ్చినా వాటిని అన్నిటినీ మాతోటి డిస్కస్ చేసి మంచి అవేర్నెస్ తోటి మీరు మంచిగా ట్రీట్మెంట్ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నానండి. ఈ వీడియోని లైక్ చేసి ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి, సన్ స్క్రీన్ ఎలా వాడుకోవాలనే దాని గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అమ్మ నాన్నకే కాదు, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి, మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దయచేసి ఈ వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, అవేర్నెస్లో పార్టిసిపేట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్,
సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.